ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మావోయిస్టు పార్టీ అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో మరొకసారి మావోయిస్టులు అదేవిధంగా భద్రతా బలగాల మధ్య పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ కొనసాగుతా ఉంది. సో చాలా రోజుల తర్వాత అంటే ఇటీవల కాలంలో వరుసగా ఒక్కొక్క అగ్రనేతలతో సహా కీలకమైన మావోయిస్టు నేతలందరూ కూడా లొంగిపోతున్న తరుణంలో అదే సందర్భంలో కొంతమంది ఇంకా కూడా కొంత ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పెద్ద ఎత్తున మకాం వేసుకున్నారని చెప్పి సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు తారసపడడంతో ఇటు ఎదురెదురుగా ఇరువైపుల నుంచి కాల్పులు ప్రారంభమై సో ఈ కాల్పులో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో మరికొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనపరుచుకున్నట్టు తెలుస్తుంది. అయితే మృతుల్లో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా అనేది మాత్రం మరి కాసేపట్లోనే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కావచ్చు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించే అవకాశం కనపడుతోంది. సో దాదాపుగా ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు సంబంధించి కీలక నేతల్లో అంతా కూడా పూర్తి స్థాయిలో లొంగిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నా ఇంకా వాళ్ళు ఆ మావోయిస్టు పాత సిద్ధాంతం ప్రకారమే కొనసాగాలని, పోరాటాలు కొనసాగించాలని కొంతమంది భావిస్తున్నారు. సో వాళ్ళు కొత్తగా మళ్ళీ ఒకసారి ఏజెన్సీలో గిరిజనులను ఆసరా చేసుకుని వాళ్ళతో కొత్తగా యువకులను మావోయిస్టు పార్టీలోకి అజ్జేసి మరొకసారి పెద్ద ఎత్తున ఆ టీమును తయారు చేసుకుని బలగాలను దళాలను తయారు చేసే ఆలోచన ఉన్నట్టు కూడా కొంత ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వెంటనే వీళ్ళు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ ఛత్తీస్గఢ్ లో ఎక్కడైతే తలదాచుకున్నారో బీజాపూర్ లో అక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ నిన్న నుంచి కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రోజు మధ్యాహ్నం కాసేపటి క్రితమే అక్కడ మావోయిస్టులు కనబడడంతో అక్కడ పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికే 5 మృతి చెందారు. ఆ మృతుల వివరాలు మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. సో ఇటీవల కాలంలో ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా రోజుల తర్వాత ఛత్తీస్గఢ్ లో ఎందుకంటే ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత ఇక్కడ ఏపీలో అనూహ్యంగా ఇట్మా ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి వచ్చి ఏపీలో మారేడుమిల్లికి సంబంధించినటువంటి అడవుల్లో అక్కడ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. సో దాదాపుగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది అని చెప్పేసి ఇటీవల అక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లాంటి టైంలో మరొకసారి ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ లో ఈ కాల్పులు మరొకసారి సంచలనంగా మారుతున్నాయి. సో ఇంకా ఎవరైనా ఉన్నారు అగ్రనేతలు? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 90% మావోయిస్టులు ఆ దళాలు కూడా కీలకంగా ఉన్న నేతలంతా లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. సో ఇంకో 10% వాళ్ళ కూడా త్వరలో లొంగిపోతారని చెప్పేసి పోలీసులు భావిస్తున్నప్పటికీ ఎవరైనా ఇంకా అక్కడే ఉండి మావోయిస్టు సిద్ధాంతంతో ఆయుధాలు పట్టుకొని అరణ్యంలో ఉంటారంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు భద్రతా బలగాలకు సంబంధించి కావచ్చు కూంబింగ్ ఆపరేషన్ కగారులో బలి కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటిస్తుంది, భద్రతా బలగాలు ప్రకటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 5 చనిపోయారు. వాళ్ళ వివరాలు తెలిసాల్సింది. సో ఇంకా ప్రస్తుతానికి అయితే అక్కడ కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి. అయితే మరింత పూర్తి సమాచారం మరి కాసేపట్లోనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం కనపడుతోంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.